సంక్రాంతి అంటేనే హీరోలందరికీ సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు స్టార్ హీరోలందరూ పొంగల్ రేస్ కి రావాలనుకుంటున్నారు. కానీ అందరికీ కుదరదు కదా. అన్ని స్క్రీన్స్ థియేటర్స్ కూడా లేవు. అందుకే కొందరు అడ్జస్ట్ కావాలి, మరికొందరు బాక్స్ ఆఫీస్ ముందుకు రావాలి. వచ్చే ఏడాది కూడా 3 స్టార్ హీరోలు సంక్రాంతి వరకు రెడీ అవుతున్నారు. అయితే వీరు 3 years బ్యాక్ వచ్చిన వారే మళ్ళీ సేమ్ స్లాట్ అడుగుతున్నారు. 2023 సంక్రాంతికి ఏం జరిగిందో గుర్తుందిగా. ఒకవైపు తెలుగు టాప్ స్టార్స్ చిరు, బాలయ్య, మరోవైపు తమిళ టాప్ స్టార్స్ విజయ్, అజిత్. మొత్తం 4 సినిమాలు అన్నీ కూడా సంక్రాంతికి ఒకరోజు అటు ఇటుగా పోటీ పడ్డాయి. రిలీజ్ కు ముందే థియేటర్ బయట కావలసినంత హిట్ పుట్టించాయి. చిరు వాల్తేరు వీరయ్యగా, బాలయ్య ఏమో వీరసింహారెడ్డిగా, అలాగే తమిళ హీరో విజయ్ వారీసుతో బాక్సాఫీస్ ముందుకు వచ్చారు. పండగ సమయం కదా, ఈ హీరోలందరూ కెరీర్ లో బిగ్ హిట్స్ చూశారు, భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూశారు. ఇప్పుడు హిస్టరీ రిపీట్ కానుంది. 2026కి సేమ్ కాంబినేషన్ లో మూవీస్ రిలీజ్ కానున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తోన్న మూవీని, అలాగే బాలయ్య న్యూ మూవీ అఖండ 2 నెక్స్ట్ పొంగల్ ఫైట్ కు రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. ఇప్పుడు వీరితో పాటు తమిళ హీరో విజయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. పైగా దళపతి తన చివరి చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు. తెలుగులోనూ తన చిత్రం భారీ స్థాయిలో విడుదల కావాలనుకుంటున్నాడు. మొత్తంగా వచ్చే సంక్రాంతికి 2023 సంక్రాంతి క్లాష్ రిపీట్ కానున్నట్లే లెక్క. 2023 హీరోస్ తో పాటు ఈసారి సంక్రాంతికి మిగతా హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఎన్టీఆర్ నటిస్తోన్న న్యూ మూవీ డ్రాగన్ ఉంది. అలాగే కిషోర్ తిరుమల మేకింగ్ లో మాస్ రాజా నటించే న్యూ మూవీ అనార్కలి ఉంది. వీటన్నిటినీ మించి రెబెల్ స్టార్ నటిస్తోన్న కొత్త చిత్రం రాజాసాబ్ కూడా ఒక దశలో సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ఎంతమంది హీరోలు వస్తున్నారు అనేది మాత్రం మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.